కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ముందడుగు వేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు వివై దాసు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు వివై దాసు అభినందనలు తెలిపారు. 20,000 రూపాయలు చొప్పున కాఫ్ హాలిడే వచ్చింది కనుక, ఏట హాలిడే వచ్చింది కనుక హాలిడేకి సందర్భంగా ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు వేయడం జరిగింది. ఇలాగ అన్ని రంగాల్లోని కూడా ముందుకు వెళ్ళి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిన్న మొన్న పడిన వర్షాలకు కూడా ప్రభుత్వం చర్య తీసుకుని మరి కాకినాడ రూరల్ నియోజకవర్గం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైతే రైతులు ఉన్నారో నష్టపోయిన రైతులందరికీ కూడా మరి పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనిలో ఎవరైనా నష్టపోయి ఉంటే ఎండిఓకి, అది అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 90% ఏదైతే మరి కోతలు ఉన్నాయో ధాన్యం ఉబ్బుడవడం జరిగింది. ఎవరైనా 10% మిగిలినా కూడా మరి గత ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా చూసుకోవాలి. ఇమ్మీడియట్గా ధాన్యం కొని ఇమ్మీడియట్గా డబ్బులు ఇవ్వడం, రైతే రాజు, ఈ దేశానికి రైతే ఎన్నుముక అన్న దాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిర్వహించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా 1 year ప్రభుత్వంలో అన్ని కూడా సక్రంగా న్యాయాన్ని 4 పాతాల మీద నడిపించి అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకెళ్ళి ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధిని కూడా తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం అన్నీ కూడా పూర్తి చేసి మరి రాజధాని కూడా పూర్తి చేస్తూ ఉంది. అలాగే అన్ని విషయాలను కూడా దృష్టి పెట్టుకుని ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని మోడీ గారు కూడా చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. మోడీ గారు కూడా ఏం చెప్పాడంటే, నేను ముఖ్యమంత్రి అయ్యే టయానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ రోజు అభివృద్ధిలో ఏం జరుగుతుందని చెప్పి ఈ అభివృద్ధిని చూసి గుజరాత్లో నేను ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ అభివృద్ధిని అక్కడ నేను నమూనాగా తీసుకున్నానని చెప్పి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పడం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మ్యాండేట్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రైతుల పట్ల ఉంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.